తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం ఎల్లమన్ కోయిల్ స్ట్రీట్ తిరువత్తూయార్ నివాసి శ్రీమతి ఎంజే లక్ష్మీ ప్రసన్న అనే ఆవిడ ఈ రోజు నెల్లూరు స్థానిక ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెలమవారి దిన్నెలో ఈమె తాతగారైనటువంటి మాంబళం కన్నయ్య నాయుడు నెల్లూరు టౌన్ వెలమవారి దిన్నె నెల్లూరు బిట్టు పరిధిలోని సర్వే నెంబర్ 768లోని విస్తీర్ణం 5 ఎకరాల 82 సెంట్లు పట్టా భూమిని సర్వే నెంబర్ 372లో భూమిని 21/2/1940లో కొనుగోలు చేసినట్లుగా ఆ భూమిని తన భార్యకు అయినటువంటి శ్రీమతి మామలం మునియమ్మకు రిజిస్టర్ చేసి ఇచ్చినట్లుగా ఆవిడ ఆరోపించారు. అయితే ఈ భూమిని సదరు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు గడ్డం శ్రీనివాసులు రెడ్డి అనే ఆయన మీ తండ్రి గారు నాకు ఈ భూమిని అమ్మేశారని దాని మీద కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించి ఈ భూమి నాదేనని కబ్జా చేయడం జరిగిందని, నేను ఎంతమంది అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యమైందని, వాళ్ళు నువ్వేం చేసుకుంటావో చేసుకోపో మాకు మినిస్టర్లు మంత్రులు అండం ఉందని చెప్పడంతో నేను ఇంకెక్కడ మాకు న్యాయం జరగదని ఈ ప్రెస్ మీట్ ద్వారానైనా నాకు ఏదైనా న్యాయం జరుగుతుందనే ఆశతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆవిడ తెలియజేశారు. అందరికీ నమస్కారము. మాది వచ్చి సొంత నెల్లూరే. మా నాన్న జాబ్ పని విషయంగా చెన్నైలో ఉండిపోయినాం. పెళ్ళైంది అక్కడే ఉండిపోయినాము. మా నాన్నమ్మ వచ్చి 1940లో వచ్చి పొలం కొని ఆమె పేరు మీదే ట్యాక్స్లు అంతా కడతా 40 నుంచి ఆమె పేరు మీద ఉంది. దానిలో వీలునామా రాసింది, రిజిస్టర్డ్ వీలునామా. అది రిజిస్టర్డ్ వీలునామా రాసి మా నాన్నగారికి వచ్చి అనుభవించే హక్కే ఉంది. అమ్మేదానికి చేసేదానికి ఏదైనా మాకే హక్కు ఉంది. మా నాన్న 2005లో చనిపోతే 2007లో వచ్చి సుబ్బారెడ్డి శ్రీనివాసరెడ్డి వాళ్ళ అనంతమ్ముడు ఇద్దరు కలిపి దొంగ ఆరోగ్యం చేర్చుకున్నారు. దొంగ ఆరోగ్యం చేర్చుకొని వాళ్ళు మా పెద్ద నాయన మా అక్కలు అమ్మిన వల్ల మా పొలం కూడా ఆయన కబ్జా చేసుకొని దొంగ ఆరోగ్యం చేసేసుకొని వాడుతూ ఉంటూ అది మాకు తెలిసి కోర్టులో కేసు వేసినాము. కోర్టులో కేసు వచ్చి OS 216/18 వచ్చి సివిల్ కేసు, 226/24 వచ్చి క్రిమినల్ కేసు 2 జరుగుతుంది. MR ఆఫీస్లో ఎట్లా చేసింది, మీరు ROR ఎట్లా చేసిండ్రు అని దానికి మీ నాన్న అగ్రిమెంట్ వేసిండ్రు అంటే అగ్రిమెంట్ కాపీ అని ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టి అడిగితే అలాంటి ఏ కాపీ లేదు. MR ఆఫీస్లో ఎలాంటి కాపీ లేదని చెప్పిన కోర్టులో కేసు జరుగుతూ ఉంది. కోర్టులో కేసు జరుగుతూ ఉంటే నేను MROకి DROకి RIకి అందరికీ వచ్చి పెటిషన్ ఇచ్చిన వచ్చి రిసర్చ్ చేయకూడదని ఇచ్చి ఉన్నాను. నాకు RDO మేడం వచ్చి నీకు చేయను, నేను ఎవరు ఏంది అని నీకు వచ్చి ROR క్యాన్సిల్ చేస్తాను, దీన్ని రెడ్ మార్క్ బ్లాక్ లిస్ట్లో పెడతాను అన్నీ చెప్పేసేసి 2 సంవత్సరాల నుంచి నేను తిరుగుతూ ఉంటే అన్నీ చెప్పేసేసి ఈ 2 నెలల్లో వచ్చి ఏం చేసింది, వాళ్ళకి వచ్చి పట్టా పాస్బుక్లు ప్లస్ డిస్పోజ్ చేసేసింది. MROకి అన్ని విషయం జరిగింది. వచ్చి రిజిస్టర్డ్ వీలునామా ఉండేది తెలుసు, ప్లస్ కోర్టుల కేసు జరిగేది తెలుసు. 85 పేజీలు దానికి ఇచ్చున్నాను. MROకి మొత్తం కట్టకట్టించున్నాను. అందరికీ RIకి ఇచ్చున్నాను, RDOకి ఇచ్చున్నాను. అందరికి వచ్చి కోర్టుల కేసు పేపర్స్ దాని నుంచి అన్నీ ఇచ్చున్నాను. అందరూ చేయమని చెప్పేసేసి ఈ 2 నెలలు ఆయన దగ్గర ఏమేమి ఉన్నాయని తీసుకురామని చెప్తుంటే ఒక్కటి కూడా ఆయన దగ్గర ఏం లేదు కాపీ. మా నాన్న అగ్రిమెంట్ వేసిన కాపీ లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు అడిగేది తీసుకురండి ఏమేమి కాపీస్ మీ దగ్గర ఉండి, ఇప్పుడు దాకా వాళ్ళ దగ్గర చూపించలేదు, పెట్టలేదు. నా దగ్గర ఎన్ని పేపర్స్ తీసుకుని ఇచ్చినాను. నేను ఇచ్చిన దానికి ఈ 2 నెలల్లో వచ్చి వాళ్ళు వచ్చి రిసర్చ్ అయిన ప్లస్ వచ్చి పట్టా పాస్ బుక్స్ చేసిండ్రు. ఈ 2 నెలల్లో వచ్చి MR వచ్చి రిటైర్ అయిపోతుండ్రు. అది ఏం జరిగింది మాకు తెలుసు. అడిగితే ఏదో మినిస్టర్ వచ్చి రికమెండ్ చేసిండ్రు వీళ్ళకి. ఆయన కూడా చెప్పిన వల్ల వీళ్ళు 4 కలిపి RI, VRO, MRO, DRO నలుగురు కలిపి ఇది వచ్చి మాకు రీసెర్చ్ చేసిండ్రు. నాకు వచ్చి ఇది అన్యాయం జరిగింది. నేను అందరికీ తెలుసు, నేను పోయి వచ్చేది, ఆఫీస్ పోయి వచ్చేది అన్నీ తెలుసు వాళ్ళకి అయింది. నేను వచ్చి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడుకి ప్లస్ వచ్చి లోకేష్ గారికి అందరికీ మెయిల్ పెట్టినాను, లెటర్ పంపిస్తున్నాను. ఏం చేయలేదంటే నేను డైరెక్ట్గా పోయి అమరావతిలో పోయి చంద్రబాబు నాయుడు కలుస్తాను, నాకు వచ్చి న్యాయం కావాలి. ఒక ఆమెకు వచ్చి ఇన్ని రోజులు తిరుగుతుంటే నీకు చేస్తా అని చెప్పేసేసి ఇటు అన్యాయం చేస్తాను, ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. చెప్పిన వల్ల ఇప్పుడు ఆయన పీరియడ్లోనే ఇటు జరిగితే ఎట్లా? ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్స్ అన్నీ తెలుసు వాళ్ళకి. ఆయన రిటైర్మెంట్ అని చెప్పేసి ఇది చేసేసిండు. నాకు వచ్చి న్యాయం చేయాలా, లేకపోతే దీనివల్ల నేను ఇంత దూరం అన్నా వెళ్తాను. నేను ఏం చేయాలో చేస్తాను. నేను ఆయనకు అన్నీ తెలుసు, MRO తెలుసు. నువ్వు 2 years నుంచి తిరుగుతున్నాను, నీకు చేయను చెప్పేసేసి లాస్ట్ చేసిండ్రు. అది క్యాన్సిల్ చేయాలి, ROR క్యాన్సిల్ చేయాలి, ప్లస్ వచ్చి 1B అడగనిచ్చి తీసేసేయాలి. మాకు అది కావాలి, నాకు చేస్తేనే సరే. దీని నుంచి నేను ఎంత ప్రయత్నం చేస్తానే ఉన్నా, నేను పోరాటం చేస్తానే ఉన్నా, ఇంకా చేస్తాను.
మొత్తం మీకు జగన్మోహన్, మా నాయన పేరు జగన్మోహన్. వెంకటరామ వచ్చి మా పెద్ద నాయన. వాళ్ళకి మళ్ళీ వచ్చి ఆండాలు, డీకే ఆండాలు, ఇంకా వచ్చి విద్యానందం, నలుగురికి వచ్చి దాంట్లో ఉంది. వాళ్ళ నుంచి ఖాళీ అనిపించుకోనికే, ఎవరికి వాళ్ళకి అమ్మేదానికి హక్కు లేదు. వాడికి ఖాళీ అనిపించుకోవాలి. వాళ్ళ పిల్లలకి, మా పెద్దనాన్న పిల్లలకి, మాకు మా మాయనత నర్మదలో ఒక ఆమెకి పిల్లలు లేదు. ఆ ఆస్తులు మాకే రావాలి. ఎవరు పిల్లలు ఉండరో కుమారుల పిల్లలకి రావాలి, అది మాకు రావాలి. మీకు ఆర్డర్ కూడా వచ్చి దీంట్లో వచ్చి వీళ్ళమ్మలు ఏంటంటే రక్త సంబంధితులే అమ్మాలి. దీంట్లో అది వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోండి, బయట వాళ్ళకి. మా పెద్దనాయన కానీ మా మేనత్త కానీ